ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఇటీవల వాదనలు పూర్తయిన తర్వాత న్యాయమూర్తి తీర్పు రిజర్వ్ చేశారు. తాజాగా తీర్పు వెలువరించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ తరఫు లాయర్ చేసిన వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. కేటీఆర్ క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది. అలాగే కేటీఆర్ అరెస్టుపై ఉన్న స్టేను కూడా ఎత్తివేసింది. అంటే ఏసీబీ అధికారులకు ఇప్పుడు అరెస్టు చేయడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. ఈడీ ఎదుట కూడా కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. కానీ క్వాష్ పిటిషన్పై తీర్పు రిజర్వులో ఉన్న కారణంగా విచారణ వాయిదా వేయాలని ఆయన ఈడీకి లేఖ రాశారు. ఈడీ అంగీకరించింది. ఇప్పుడు ఈడీ మరో నోటీసు జారీ చేయనుంది. అక్కడ కేటీఆర్కు చిక్కులు తప్పకపోవచ్చంటున్నారు. ఇప్పుడు కేటీఆర్ తక్షణ కర్తవ్యం ఏమిటి? ఫార్ములా ఈ రేస్ కేసులో ఎలాంటి అవినీతి లేదని కేటీఆర్ గట్టిగా వాదిస్తున్నారు. అందుకే ఆయన న్యాయ పోరాటానికి మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఎదుట ఉన్న ఆప్షన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం. అయితే సుప్రీంకోర్టుకు వెళ్తే తప్పు చేయనప్పుడు ఎందుకలా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని నిరూపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అదే చేస్తున్నారు. అందుకే సుప్రీంకోర్టుకు వెళ్లాలా వద్దా అన్న దానిపై న్యాయపరమైన సూచనలు తీసుకుంటున్నారు. పిటిషన్ వేయడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు, కానీ రాజకీయంగా ఎలాంటి పరిణామాలు వస్తాయన్న దానిపైనే కేటీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఏసీబీ లేదా ఈడీ ఎలాంటి దూకుడు చర్యలు తీసుకున్నా కేటీఆర్కు రాజకీయంగా ప్లస్ అవుతుంది, కానీ మైనస్ కాదని భావిస్తే అరెస్టుకైనా కేటీఆర్ సిద్ధపడే అవకాశముంది. కానీ ఎక్కువ రోజులు జైల్లో పెట్టే కుట్ర చేసే అవకాశాలు ఉన్నాయని కేటీఆర్ లీగల్ టీం అనుమానిస్తోంది. విచారణకు కేటీఆర్ తరఫు లాయర్ను కూడా అంగీకరించకపోవడం దీనికి సాక్ష్యంగా కనిపిస్తోంది. ఈ కేసులో ప్రభుత్వం, ఏసీబీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా గ్రీన్కో, ఆ సంస్థ అనుబంధ కంపెనీలు 41 కోట్ల రూపాయలను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్కు ఇచ్చాయని లీక్ చేశారు. ఎలక్టోరల్ బాండ్లు చెల్లవని సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే అలా ఇప్పటివరకు తీసుకున్న విరాళాల విషయంలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకునేందుకు అవకాశం కల్పించలేదు. అంటే ఎలక్టోరల్ బాండ్లు లీగలే అనుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ విషయంలో లీగలా, ఇల్లీగలా అన్నది సమస్య కాదు. ఈ బాండ్లు అనేక అనుమానాలను కల్పించేలా సమాచారాన్ని ప్రభుత్వం లీక్ చేసింది. ఖచ్చితంగా స్పాన్సర్షిప్ వ్యవహారం రగులుతున్నప్పుడే ఎందుకు రద్దు చేశారు? ఫార్ములా ఈ స్పాన్సర్షిప్తో సంబంధం ఉన్న కంపెనీ ఇంత భారీగా ఎందుకు ఎలక్టోరల్ బాండ్లిచ్చింది అన్నది సహజంగా అందరికీ వచ్చే డౌట్లు. ఈ లక్ష్యంతోనే ప్రభుత్వం లీక్ చేసింది. ఇప్పుడు గ్రీన్కో ఆఫీసుల్లోనూ సోదాలు నిర్వహిస్తోంది. కేటీఆర్ అరెస్టు వ్యవహారంలో ప్రభుత్వం, ఏసీబీ దూకుడుగా ఉండే అవకాశం లేదు. కేటీఆర్ను అరెస్ట్ చేయాలనుకుంటే ఎప్పుడో 6 నెలల కిందటే పూర్తి చేసేవారు. అయితే దానివల్ల ఒరిగేదేంటి అనే ప్రశ్న సహజంగానే వస్తుంది. అరెస్టులు చేయడం వల్ల రాజకీయంగా ఆయనకు సానుభూతి వస్తుంది తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదని ఇప్పటివరకు జరిగిన రాజకీయాలతో ఎవరికైనా అర్థమవుతుంది. అదే కక్ష సాధింపులు అనే భావన ప్రజలకు రాకుండా న్యాయపరమైన అన్ని అవకాశాలను వినియోగించుకున్న తర్వాత అరెస్ట్ చేస్తే ప్రజలు కూడా కన్విన్స్ అవుతారు. అప్పుడు జైలుకెళ్లే వ్యక్తికి సానుభూతి కూడా రాకపోవచ్చని అంటున్నారు. అంటే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించవచ్చు. మొత్తంగా కేటీఆర్ ఇప్పుడు న్యాయపరంగా ముందుకెళ్లాలా, రాజకీయంగానా అన్నది తేల్చుకోవాల్సి ఉంది. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.